వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా! సాయంత్రం పూట అయితే ఒకటే వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి బట్టలైతే అస్సలు ఆరడం లేదు. ఇంకా తీయడం, పెట్టడమే అయితుంది బట్టలు. ఇంకా మందు బస్తాలైతే తెచ్చిండు మా వారు మక్క చేనుకి అని ఇంకా బస్తాలైతే ఇంకా కొన్ని తడుస్తున్నాయి వానకైతే. మనకు లేవదు కదా అని పక్కకెట్టేసిన. ఇంత వర్షంలో అయితే వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా! తినాలని అనిపించిన అదృష్టం ఉంటేనే తినగలుగుతాం. అంటే ఇంట్లో అన్ని వస్తువులు ఉంటేనే తినగలుగుతాం కదా! ఇంక ఇంట్లో మిర్చీల పిండైతే ఉండే. మిర్చీలైతే చేద్దామని పిండైతే కలుపుతున్నా. పిండి వేసుకొని కొంచెం సోడా, ఉప్పేసుకొనైతే కలుపుతున్నా. ఇవైతే మొన్న అంగట్లో తెచ్చిన మిరపకాయలు. వీటితోనే ఈరోజు మిర్చీలైతే వేయాలి. నేనైతే ఇందులో స్టఫింగ్ ఏం పెట్టను. ఇంకా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత అయితే మిర్చీలు వేసుకోవడమే. వర్షం పడ్డప్పుడైతే ఇట్లా వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంటుంది కదా! ఈ వర్షంలో అయితే వేడి వేడిగా మిర్చీలు తింటే టేస్ట్ అయితే భలే ఉంటుంది. సూపర్‌గా అయినాయి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.